నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రతి వార్డులోనూ పరిశుభ్రత కనిపించాలి. మనుబోలు పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించిన ఎంపీడీఓ జలజాక్షి. పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు. వైభవంగా పోలి దీపోత్సవం. మనుబోలు మండలంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో విశేష పూజలు. కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలిన మహిళలు. వైభవంగా ఆకాశ దీప పూజలు. గూడూరులో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ప్రతి వార్డులోనూ పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని ఎంపీడీఓ జలజాక్షి సూచించారు. మనుబోలు పంచాయతీలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు మనుబోలు మండలంలోని 19 పంచాయతీల్లో క్లాస్ మిత్రులకు, క్లీన్ అంబాసిడర్లకు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలో వార్డుల్లో ఎంపీడీఓ జలజాక్షి తదితరులు పర్యటించారు. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు వివరించారు. ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ కమిటీలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. చెత్త సంపద తయారీ కేంద్రం వద్ద శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి వార్డులో తిరిగి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టామని ఆమె వివరించారు. మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ నందు అందరూ క్లాప్ మిత్ర షెడ్లకి, గ్రీన్ అంబాసిడర్లకి అందరికీ ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద 21వ తేదీ గ్రీన్ అంబాసిడర్లందరికీ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకొని మండలంలో ఉన్న 19 గ్రామ పంచాయతీల నుంచి పంచాయతీ కార్యదర్శులని, గ్రీన్ అంబాసిడర్లని ఈరోజు మనుబోలు మండలానికి పిలిపించి ప్రతి వార్డులో కమిటీలు ఏర్పాటు చేసి పారిశుధ్య కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది. ఈ 6 నుంచి 9 గంటల వరకు వార్డు వైజ్గా క్లాప్ మిత్రాలు, గ్రీన్ అంబాసిడర్లు అందరూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడము, ఆ తర్వాత మన మండల కార్యాలయం నందు వాళ్ళకి శిక్షణా కార్యక్రమము, వాళ్ళతో ఇంటరాక్షను నిర్వహించడము జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన కమిషనర్ గారి ఆదేశాలు, కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు వాళ్ళకి ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనుబోలు గ్రామ పంచాయతీలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని కూడా వాళ్ళ మిగతా గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన పారిశుధ్య కార్మికులకు చూపించి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఆ విధంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు. ఈ కార్యక్రమంలో ఏవో ముజిబున్నిసా, పంచాయతీ కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి, సీనియర్ అసిస్టెంట్ నిరంజన్, ఎంఆర్సి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన చోట్ల పార్టీ నేతలకు రాష్ట్ర కమిటీలో వైకాపా చోటు కల్పిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే నెల్లూరు నుంచి వైకాపా రాష్ట్ర కార్యదర్శిగా బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల్లూరు జిల్లాలో ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమలకు చేరుకున్నారు. అంతకుముందు ఆమె తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా తిరుచానూరు ఆలయానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయ సాంప్రదాయ ప్రకారం మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించిన ద్రౌపది ముర్ము ముందుగా ధ్వజస్తంభానికి మొక్కారు. అనంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈమె వెంట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు ఉన్నారు. श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। ॐ श्री पद्मावती देव्यै नमः। మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద పోలి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా 25,000 రుద్రాక్షలతో శివలింగ ఆకృతిని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు.
మాట్లాడడానికి వస్తుంది. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో కార్తీక మాస ముగింపు వేడుకలు వైభవంగా జరిగాయి. కార్తీక దామోదరుడికి పూజలు చేశారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి కోనేరులో వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత బ్రహ్మేశ్వర స్వామివారికి పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమార్చన కార్యక్రమం చేశారు. లలిత సహస్రనామ పారాయణం జరిగింది. అనంతరం ఆకాశ దీప శిఖర దీపోత్సవాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పల్లకి సేవ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గూడూరుకు చెందిన అవినాష్, శరణ్య దంపతులు వ్యవహరించారు. వారిని ఆలయ మర్యాదలతో అర్చకులు సన్మానించారు. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపై నిలిపారు. మహిళలు పూజలు చేసి దీపాలను కోనేరులో వదిలారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम विष्णुपत्नी नमः ओम भुवनेश्वर्यै नमः ओम श्री श्री महानाम कुंभो पूजां समर्प इमे धूपास्त्रविन्दो निवेदुवा सोरे सर्वदेवाः सुगंध परिमल धूपमाग्रापयामि शिवानन्तरं सुष्टा आचमनीयं समर्पयामि కొంచెం నీళ్ళు చల్ల
మంగళం మధుసూదన మంగళ నీరాజనం సమర్పయామి దామోదర వాటర్ మొదలొద్దని చెప్పట్లేదు. ఒక 5 నిమిషాలు అరగంట కావాలండి. 5 నిమిషాలు అరగంట నిదానికి వాటర్ని కదిలించండి. అయిపోవచ్చండి. రండమ్మా రండి, దిగండి, చిన్నగా దిగండి మేడం గారు, చిన్నగా దిగండి. మనుబోలు మండలం బద్దెవోలు గ్రామంలో కొలువైన శ్రీ కామాక్షి దేవి రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా గురువారం రాత్రి శిఖర దీపం, ఆకాశ దీపం, రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పల్లకి సేవ, పవలింపు సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయిబాబాను విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కీర్తిశేషులు చిట్టమూరు పద్మనాభరెడ్డి సతీమణి అనసూయమ్మ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అనితమ్మ, ఉచ్చూరు దయాకర్ రెడ్డి, శ్రీలక్ష్మి వ్యవహరించారు. వేస్తూ ఉన్నాను.
నిలబడుకోండి మీరు ఇంకా అండి. కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా నాయుడుపేటలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వర్ణముఖి నదీ తీరాన వెలిసిన నీలకంఠేశ్వర స్వామి ఆలయం బజారు వీధిలో ఉన్న జంబుకేశ్వర స్వామి ఆలయంలో భక్తులు విరివిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిట్టుమూరు మండలం మల్లాం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి బ్రహ్మసూత్రలింగం వారి దేవాలయంలో సామూహిక శివలింగ పుష్పయాగం వైభవంగా జరిగింది. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు శేషారెడ్డి, పురోహితులు సుధీర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక దీప దర్శనం, జ్యోతిర్లింగార్చన, 18 జ్యోతులతో ఆలయం చుట్టూ వెలిగించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి వార్డులోనూ పరిశుభ్రత కనిపించాలి. మనుబోలు పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించిన ఎంపీడీఓ జలజాక్షి. పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు. వైభవంగా పోలి దీపోత్సవం. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో విశేష పూజలు. కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదిలిన మహిళలు. వైభవంగా ఆకాశ దీప పూజలు. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో కార్తీక మాసం ముగింపు సందర్భంగా ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపానికి నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.